అద్వికా ట్రేడింగ్ చీటింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సంస్థ యజమానితో పాటు మరికొందరు నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఏజెంట్లపై ఫోకస్ పెట్టారు అధికారులు. 3 రాష్ట్రాల్లో వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది అద్వికా ట్రేడింగ్. ఈ కేసులో సంస్థ ఎండీ తాడేపల్లి ఆదిత్య, అతని భార్యతో పాటు మరికొందరు పాత్రధారులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే జనంతో డబ్బులు కట్టించిన ఏజెంట్లు భారీగా ప్రయోజనం పొందినట్టు గుర్తించారు. దీంతో వాళ్లను అరెస్టు చేసే ప్రక్రియ ప్రారంభించారు పోలీసులు. ఈ వ్యవహారంలో డిపాజిటర్ల కంటే ఎక్కువ ప్రయోజనం పొందిన ఏజెంట్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నష్టపోయిన వాళ్లకు న్యాయం చేసేందుకు ఏజెంట్ల నుంచి రాబట్టే ప్రక్రియ ప్రారంభించారు. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఏజెంట్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఒక బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. దానిపై డిపాజిటర్లకు చెల్లించే ప్రయత్నం జరుగుతుంది. ఏజెంట్లు డబ్బు తిరిగి చెల్లించేందుకు మార్చి వరకు సమయం ఇచ్చారు. అయితే విచారణకు రాని వాళ్లను అరెస్టు చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో 7 ఏజెంట్లను అరెస్టు చేశారు. సంస్థలో పెట్టుబడి పెట్టిన వాళ్లలో 2004 మందికి రావాల్సిన దానికంటే అదనంగా 21 కోట్ల రూపాయల లబ్ధి కలిగింది. 32 మంది ఏజెంట్లకు రావాల్సిన దానికంటే 49 కోట్ల రూపాయల ప్రయోజనాలు పొందారు. 30 మంది ఏజెంట్లు 9 కోట్ల రూపాయలు నష్టపోయారు. వసూలు చేసిన డిపాజిట్ల నుంచి ప్రధాన నిందితుడు ఆదిత్య వ్యక్తిగత విలాసాలకు 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే మరో 40 కోట్ల రూపాయలు ఖర్చులకు వినియోగించారు. ఈ కేసులో త్వరలో ఛార్జ్ షీట్ వేయనున్నారు పోలీసులు.